హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. అయితే అందరూ చెప్పినట్టుగా అస్సలు చేదులేని కాకరకాయ ఫ్రై నేను చేస్తానని చెప్పలేనండి. ఎందుకంటే కాకరకాయకి జన్మతః చేదు అనేది ఉంటుంది. దాని చేదుని పూర్తిగా తొలగించలేము, కానీ కొద్దిగా చేదును తగ్గించి టేస్టీగా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. సో ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఇలా సాల్ట్ వేసిన వాటర్లో కాకరకాయ ముక్కల్ని నానబెట్టడం వల్ల కాకరకాయలో ఉన్న చేదునైతే కొంతవరకు తగ్గించవచ్చు. అయితే ఈ కాకరకాయ ముక్కలు అన్నింటినీ చిన్న చిన్న భాగాలుగా సమానంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఒక ముక్క వేగడం, ఒక ముక్క వేగకపోవడం జరుగుతుంది. లేదంటే చిన్న చిన్నగా కట్ చేసినవి మాడిపోవడం, పెద్దగా కట్ చేసినవి అలాగే ఉండడం జరుగుతుంది. కాబట్టి అన్ని ముక్కలన్నింటినీ ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు అయితే అవన్నీ సరిగా వేగుతాయి. అలాగే ఈ కాకరకాయలను ఫ్రై చేయడానికి ముందు రోజే ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టుకున్నట్టయితే అందులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి మనము ఫ్రై చేసుకోవడానికి మనకు సులభంగా ఉంటుంది. కాకరకాయలన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ మన చేత్తో గట్టిగా పిండి వత్తుతూ వాటిలో ఉన్న గింజలన్నింటినీ వేరు చేయాలి. అయితే కొంతమంది కాకరకాయలకు పొట్టు కూడా తీస్తారండి. అది తీయాల్సిన అవసరం లేదు. పొట్టు తీస్తే అవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు వేయడం వల్ల ఏ ఫ్రైకైనా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. కాకరకాయలను ఫ్రై చేస్తున్నంతసేపు కూడా వాటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. ఎందుకంటే హైలో పెడితే పైన ముక్క మాడిపోతుంది, లోపల మెత్తగా ఉంటుంది. కాబట్టి మంటని అడ్జస్ట్ చేస్తూ లో టు మీడియంకి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అయితే ఒక చిన్న టిప్ ఏంటంటే, కాకరకాయ ఫ్రై అనే కాదండి, ఏ ఫ్రై అయినా సరే మనం ఫ్రై చేస్తున్నప్పుడు దానిపైన మూతనైతే పెట్టకూడదండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల దాని ఆవిరికి ముక్కలు క్రంచిగా కాకుండా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారం తయారు చేద్దాము. ఈ కారానికి మనం వెల్లుల్లికాయలు పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదు. పొట్టు మొత్తం తీస్తే అది మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది. అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి, 1 టీ స్పూన్ కారం, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. ధనియాలు కూడా వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఈ మిక్స్ అనేది మరీ స్మూత్ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేస్తే మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న పలుకులు నోటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయలను చూసుకున్నట్లయితే ఒక 50% ఫ్రై అయ్యాయండి. ఇంకా ఫ్రై అవ్వాల్సి ఉంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఓకే, కాకరకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ దీనికి యాడ్ చేసి బాగా కలియపెట్టాలి. ముక్కలన్నింటికి బాగా పట్టేలా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే ఈ ముక్కలన్నింటికి ఆ కారం బాగా పట్టుకుంటుంది. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. దీన్ని మనం పప్పుతో అయినా లేదా సాంబార్తో అయినా సైడ్ డిష్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.